మన పెద్దలు అంటారు బాల్యము, యవ్వనం, వార్ధక్యం, వృద్ధాప్యం. మరి ఈ బాల్యము, యవ్వనం, వార్ధక్యం, వృద్ధాప్యం ఏదో కాలంలో మనము చనిపోతామండి. వయసు నిమిత్తం లేదండి. ఇప్పుడు మరి చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నామండి? అది మనం ఆలోచన చేస్తున్నారంటారా? మరి మనము ఈ భూమి మీదకి వచ్చండి కొంతకాలం ఉండి మనం పాటు పడుతూ తిని జీవిస్తూ ఇక్కడేనంటారా? లేదండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి, నేనే సత్యమును జీవమును మార్గమును, నాతో తప్ప తండ్రి యొద్దకు రారని. మరి ఎక్కడికండి అది? చూడండి, ఈ సృష్టిలో అనేకమైన గ్రహాలు ఉన్నాయటండి. ఈ భూమి కూడా ఒక గ్రహం అండి. మరి ఎన్నో కోటాది కోట్ల గ్రహాలు ఉన్నాయటండి. చూడండి, మన పెద్దవాళ్ళు అంటారండి స్వర్గముని, నరకమని. మరి ఆ నరకము ఆ స్వర్గము ఎక్కడ ఉంటుందంటారు? మరి ఇక్కడ మానవుడు చేసిన పాపం వల్ల, మనం చేసిన తప్పిదాల వల్ల ఆ నరకం ప్రాప్తిస్తుంది అంటారండి. అదే మనం మంచిగా బ్రతికితే, ఆ నిజదేవుణ్ణి విశ్వసిస్తే స్వర్గం అండి, అదే పరలోకం అండి. మరి ఆ పరలోకం చేరాలంటే మనం ఏం చేయాలండి? ఇక్కడ ఎలా పడితే అలా బ్రతికేస్తే ఆ పరలోకం వస్తుందంటారా? మనకి కూడా ఒక చట్టం ఉంది కదండి. మానవులుగా ప్రతి దేశానికి ఒక్కో చట్టం ఉందండి. ఆ చట్ట ప్రకారం మనం జీవించాలి. ఇక్కడ చూడండి, మనం ఒక తప్పు చేస్తే మనకి పోలీసులు, కోర్టులు, చట్టాలు, న్యాయాలు మరి శిక్షిస్తాయండి. మరి అలాగే ఆ నిజదేవుని తెలుసుకోకపోయినా మరి మనకు కూడా అక్కడ శిక్ష ఉందండి. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడండి దేవుడు. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే ఏంటండి? నిజదేవుని తెలుసుకోకపోవడమే పాపం అండి. ఆ నిజదేవుడు అండి యేసుక్రీస్తు ప్రభు అండి. ఆయనలో ఏ పాపం లేదండి. ఆయన పవిత్రుడండి, నిష్కల్మంతుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, సత్యమంతుడు, సర్వాధికారి. సర్వ సృష్టిని మాట చేత సృష్టించాడండి. ఈ భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, పంచభూతములు ఆయనకు లోబడి ఉన్నాయండి. ఏ పని చేయాలో ఆయన ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాయండి. కానీ అతను తయారు చేసి మట్టిని తీసి మనిషి బొమ్మగా చేసి బోరుది ప్రాణం పోసి ఈ భూమి మీద మనల్ని పంపితే మనం ఆయన మాట ఆలకిస్తలేదండి. మనమే అడ్డంగా ఉన్నామండి మనం. మరి ఈ పంచభూతాలు ఆయనకి లోబడి ఏది చేసే పని చేస్తుందండి. గాలి చేసే పని గాలి చేస్తుందండి, నీరు చేసే పని నీరు చేస్తుంది, భూమి, ఆకాశము, అగ్ని 5 పంచభూతాలు కూడా తన పని చేస్తున్నాయండి. అందులో ఏది మరి భీకరించినా మనం ఈ భూమి మీద ఉండలేమండి. చూడండి, కరోనాలో గాలి లేక, ఆక్సిజన్ లేక ఎంతో మంది చచ్చిపోయారండి. మరి అలాగే ఒక్క క్షణం, ఒక్క 5 నిమిషాలు ఊపిరి బిగబెట్టి దేవుడు గాలి ఆపేడంటే ఎక్కడో అక్కడే పడుకుంటామండి. కానీ అన్ని సమస్తము వాటి పని అవి చేస్తున్నాయి. మానవుడే, జ్ఞానం తెలిసిన వాడే చంద్రమండలంలోకి వెళ్ళి మరి ఎన్నో వింతలు చూసి, ఇవాళ మనం అమెరికాలో ఉంటే మన పిల్లలు ఇక్కడ మనుషులు కనపడి మాట్లాడుకుంటున్నారండి పక్కన ఉన్నట్టుగా. అంత తెలివైన జ్ఞానవంతుడే నిజదేవుణ్ణి తెలుసుకోలేక మరి రకరకాలుగా ఉన్నారండి. అది మీ హృదయమే మీకు తెలియాలి. మరి ఇవాళ ఆ నిజదేవుణ్ణి మీ గ్రామం వచ్చి మీ వీధుల మధ్యన మేము ప్రకటిస్తున్నామండి. ఒకనాడు 2000 సంవత్సరముల క్రితం అపోస్తులని 12 మందికి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞ ఇచ్చి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని వాగ్దానం చేశారండి. అట్టి ప్రకారం మేము ఇవాళ మీ గ్రామం వచ్చి మీకు ఈ మాటలు తెలియజేస్తున్నామండి. మీదేది ఆశించి కాదండి, లేకపోతే ఎవరో గవర్నమెంట్ ఇస్తుందనో, ఇతర దేశంలో డబ్బు ఇస్తారనో, లేకపోతే ఎవరో భోజనాలు పెడతారనో, ఎవరో టీలు ఇస్తారనో, ఎవరో టిఫిన్లు పెడతారనో ఆశించి రాలేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా ఏదో కాయా కష్టం చేసుకుని రోజుకి 500, 600, 700 సంపాదించుకునే వాళ్ళు ఆ డబ్బుని విడిచిపెట్టి మాలో మేమంతా కూడుకుని ప్రయాణమై మీ గ్రామం వచ్చి మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాము. అయ్యా సహోదరి, సహోదరుడా, ఈ భూమి మీద మనకు శాశ్వతం కాదండి. ఏదో రోజు వెళ్ళిపోతామండి. శాశ్వతమైన నివాస స్థలం ఒకటి ఉందండి, అదే స్వర్గము. మన గ్రంథాల్లో ఉంది స్వర్గం. ఆ స్వర్గం చేరాలంటే ఇక్కడ మనం ఎలా పడితే అలా బ్రతికితే రాదండి. చూడండి, ఒక ఉద్యోగం, కలెక్టర్, IPS, IAS ఒక ఉద్యోగం కావాలంటే ఎంత కష్టపడి చదవాలండి. రాత్రులు పగర్లు 18 గంటలు, 6 గంటలు పడుకుని 2 గంటల కాలకృత్యాలు తీర్చుకుని 15 గంటలు చదివితేనే కానీ అది ఉద్యోగం రాదండి. అది 30 సంవత్సరాల ఆ ఉద్యోగం. ఆ 30 సంవత్సరాల నాడు ఆయుష్ అయిపోద్దండి. కానీ ఇది శాశ్వతమైన జీవం అండి, నిత్య జీవం.
ఆ నిత్య జీవం కావాలంటే ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం ఇస్తాడండి. ఈ ఒక్కటి కోసమే మేము వచ్చామండి. మీ గ్రామం మీదేది ఆశించి కాదు, కానీ పెద్దలు చెప్తారండి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని. కాబట్టి మీరు ఆ నిజం తెలుసుకుని ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం, ఆ నిత్య జీవంలో 1 సంవత్సరం, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు కాదండి. మీరు చూసొచ్చారా అనుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ హిస్టారికల్ ఎవిడెన్స్ అండి. సాక్ష్యం ఇది, సాక్ష్యం అండి. మీకు మళ్ళీ మేము ఒకనాడు మరి అన్ని పూజలు చేసినటువంటి వాళ్ళమే. మీరు మమ్మల్ని క్షమించండి. మరి ఆ నిజదేవుని తెలుసుకుంటారని మీ పాదాల దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్తున్నాం. మరి తక్షణమే మీరు దేవుని తెలుసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయగల తండ్రి, సర్వోన్నతుడు అయిన ప్రభువా, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, సర్వ ప్రపంచ భారమును మోస్తున్న యేసయ్య, నువ్వు నిజమైన దేవుడు, జీవము గల దేవుడు తండ్రి. తండ్రి ప్రభువా, ఈ గ్రామ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన, ఈ గ్రామంలో ఉన్న వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకుని చక్కటి ఆరోగ్యమైన ఆయన, ఎవరైనా పసిబిడ్డలుంటే వారిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం అండి. ఎవరైనా బాలింతులుంటే వారికి స్వస్థత దయచేయండి తండ్రి. తల్లి బిడ్డకు నాయన, ఎవరైనా గర్భవతులుగా ఉంటేనైనా వారికి సులువైన ప్రసవం దయచేయండి తండ్రి. ఎవరైనా సంతానం లేని వారు ఉంటే ఈ గ్రామంలో వారికి సంతానం దయచేయనైనా ప్రభువా. ఎవరైనా చదువుకునే బిడ్డలుంటే చదువు దయచేయండి. చదువు అయిపోయిన బిడ్డలకు తండ్రి మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ఎవరైనా వివాహం కాని బిడ్డలుంటే వివాహం జరిపించండి నాయన ప్రభువా. ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే వారిని స్వస్థపరచండి. తగ్గని రోగాలతో మంచాల మీద ఉంటే వారిని స్వస్థపరచండి ప్రభువా. వారు చేస్తున్న వ్యవసాయము, పాడి పంట, వ్యాపారాలు, ఉద్యోగాలు నాయన, వారి చదువులు, వారి ఇతర దేశ ప్రయాణములు ఉంటే వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారు ఎవరైనా గృహాలు కట్టుకోవాలనుకున్న వారు తండ్రి గృహాలు కట్టుకునే దాన్ని దయచేయండి ప్రభువా. వీటికన్నిటికంటే ముఖ్యమైనది ప్రభువా, నీ 2వ రాకల్లో అనేక మంది బిడ్డలు మీ రక్షణలో రావడానికి మీరే సహాయం చేసి మీ కృపలో నడిపించమని